కర్నూలు పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తపాటి నాగరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు విచ్చేసిన శ్రీ బస్తపాటి నాగరాజు గారు, కర్నూలు పార్లమెంటు సభ్యులకి కేవి సుబ్బారెడ్డి గారి విద్యా సంస్థల తరఫున స్వాగతం. అందరూ విద్యార్థులు దయచేసి కూర్చోవాలి. వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీ సీట్లలో ఆసీనులు కావాలి. శ్రీ ఎంపీ గారికి స్వాగతం పలకవలసిందిగా కృష్ణప్రదీప్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటివి, అదేవిధంగా సెట్కూర్ సిఇఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీ పరీక్షల పోస్టర్ను ఆవిష్కరించవలసిందిగా పార్లమెంటు సభ్యులు శ్రీ బస్తపాటి నాగరాజు గారిని, కేవి సుబ్బారెడ్డి గారిని, సిఇఓ విజయ్ కుమార్ గారిని, వేదిక మీద ఉన్న పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు వివరించినట్టుగా ఇవి మాస్టర్ క్లాస్ ఫౌండేషన్ క్లాసులు కర్నూలు పార్లమెంటు వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలల్లో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ, అదేవిధంగా సెట్కూర్ కర్నూలు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు ఇవి. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక ఎన్సీఆర్టీ సెట్ని సుబ్బారెడ్డి గారికి అందజేయవలసిందిగా ఆ పుస్తకాలను ఆవిష్కరించి మీకు కూడా లైబ్రరీలో ఈ బుక్స్ని ఉంచడం జరుగుతుంది. మీకు కృష్ణప్రదీప్ గారు, భవానీ శంకర్ గారు చెప్పినట్టుగా మీ అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫౌండేషన్ బుక్స్ ఇవి లైబ్రరీకి సుబ్బారెడ్డి గారికి ఒకటి స్పెసిఫిక్ కాపీగా అందించడం జరిగింది. మాస్టర్ క్లాసెస్ ప్రారంభమైన తర్వాత విద్యార్థులకు కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి పార్లమెంటు సభ్యులు బస్తపాటి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలలో తొలి సదస్సు ఇది. వారి చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభం కావడాన్ని ఎంతో ఆనందిస్తూ కేవి సుబ్బారెడ్డి గారి విద్యా సంస్థల తరఫున కూడా వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు సెట్కూరు వారి ఆధ్వర్యంలో, ఎందుకంటే నా కోచింగ్ సెంటర్లకు ఏ విధంగా పోతారో పిల్లలు మీకు ఎంతో తెలుసు కదా నాయన. ఎందుకంటే ఈ ఆధ్వర్యంలో మనకంతా అవగాహన సదస్సు ఒకటి రావాలని చెప్పేసి ఒక సంకల్పం. ఎందుకంటే నేను కూడా ఒక ఎంఎస్సీ బీఎడ్ చేసి ఒక లెక్చరర్ స్థానానికి ఇక్కడికి వచ్చాను నేను. కాబట్టి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి పెద్దలు కేవీ సుబ్బారెడ్డి గారు తినమి, సెట్కూరు సంబంధించిన వేణుగోపాల్ సార్ తినమి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు దీనికి సహకరించారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా మన కర్నూలు జిల్లా చాలా విద్యలో వెనుకబడి ఉంది. ఎందుకంటే మేము కూడా చదువుకునే రోజుల్లో బీసీ స్టడీ సర్కిల్స్ అని చెప్పేసి చాలా వింతగా చూసేవాళ్ళం. అప్పుడు మేము ఎక్కడో చోట స్టడీ సర్కిల్స్ ఉండేవి. మనకు స్టడీ సర్కిల్ అంటే చాలా అరుదనమాట అప్పట్లో. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే మన కర్నూలు జిల్లా ఎందుకంటే చాలా విద్యారంగంలో చాలా వెనుకబడింది. అటువంటి ప్రాంతం నుండి మనకు అవగాహన కావాలా. ఎందుకంటే మీరంటే టౌన్లో ఉన్నారు కాబట్టి ఇది ఒక ప్రాంతంలో ఉన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి పోతే డిగ్రీ కాలేజీలు అయితేనేమి, జూనియర్ కాలేజ్ అయితేనేమి పిల్లలంతా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి మీకంతా అవగాహన కలగాలని చెప్పేసి మీ లైబ్రరీలో అయితేనేమి, ఎక్కడైనా కూడా బుక్స్ పెట్టి ఎథిక్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి మీకు తెలియాలని సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకురావడం జరిగినది. ఎందుకంటే రాబోయే రోజులు మీకు ఎట్లంటే మీకు ఇప్పుడు ఈ కాలేజీలో చదువుతున్నారు, బయటకు పోయిన తర్వాత మేము ఏం చేయాలా, మేము ఏ విధంగా పైకి పోవాలనేది మీకు ముందే ఒక అవగాహన ఉండాలా. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఉన్నత స్థాయికి చేరగలుగుతాం. ఎందుకంటే మేమంతా ఈరోజు ఒక ఎంఎస్సీ చదువుకొని ఒక పార్లమెంట్ స్థాయికి వచ్చినామంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంతో ఆకాంక్షతో ఎంతో కష్టపడి వచ్చింటాం. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తినే. కాబట్టి మనకు ఎందుకంటే ఒక అవగాహన ఉండాలా. ఎందుకంటే చాలా వాల్యుబుల్ డేస్ మీకు ఈ టైంలో మీకు. ఎందుకంటే కేవీ సుబ్బారెడ్డి సారు ఇటువంటి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టే చాలా దూరదృష్టితో సార్ చేసినటువంటి కృషి కూడా ఉంది దీంట్లో. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ వారు సెట్కూరు వారి ఆధ్వర్యంలో మా పాత్రతో
ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి మీరు ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండాలని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో డిఎస్సి ఉంది. ఇప్పుడు ఆ డిఎస్సి కోసం మన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మన స్టడీ సర్కిల్స్ ఓపెన్ చేస్తూ ఉంది రేపు ఎల్లుండిలో. దానివల్ల ఎంతోమంది, వేలాది మంది విద్యార్థులు ఆ కోచింగ్ సెంటర్లకు పోయి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కనుక ఒక అవకాశం అనమాట అది. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతి సహకారాన్ని అందిపుచ్చుకోవాలి మీరంతా. ఎందుకంటే మీకంతా రేపటి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులంతా మీరంతా మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే రేపటి భావితరానికి మీరే వెన్నెముక. కాబట్టి మీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ముందు ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి, ఉన్నత లక్ష్యాలను అధిగమించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. నమస్కారం.